వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఫిబ్రవరి 25 ఆదివారం రోజున గ్రాండ్ ఓపెనింగ్. వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. ఈ రోజు కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నగారి ఆధ్వర్యంలో గ్రామంలో చదివేటువంటి విద్యార్థులందరికీ తన ట్రస్టు ద్వారా ఉచితంగా ఆట దుస్తువులను అందించడం జరిగింది. అదేవిధంగా మార్చాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం, కర్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, కర్తాల్ పీసీఎస్ చైర్మన్ వెంకటేష్, కల్వకుర్తి వైస్ చైర్మన్ షాహిద్, ఎంపీటీసీ సంతోష మల్లేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సరేనా, అందరూ ఎక్కడెక్కడ నుండో ఈరోజు మన మార్చాల గ్రామానికి విచ్చేయడం జరిగింది. అందరూ మన కష్టాలన్నీ పోతాయమ్మా, నేను నిన్ను కాపాడుకుంటా అని కష్టంలో ఏడుపులో ఉన్న సమయంలో చెప్పిన వాళ్ళు ఒక్క రిలేషన్ నిలబడండి, ఉన్నవాళ్ళు నిలబడండి. ఎవరన్నా ఉంటే నిజంగా మన పేదరికంగా కుటుంబాలు బాగుపడాలంటే మన తల్లి తండ్రులు ఉపవాసం ఉన్నా ఉంటది. ఎందుకంటే నా బిడ్డ ఎదిగినది, నా బిడ్డ మంచి మాటలు చెప్తున్నది, రేపు సమాజంలో నన్ను కాపాడుతా అని చెప్తున్నది, నన్ను నిలవరిస్తా అని చెప్తున్నది, నా కుటుంబాన్ని నిలబెడతా అని చెప్తున్నది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి బిడ్డ. మన ప్రభుత్వ పాఠశాలలలో పేదింటి బిడ్డలు చదువుతున్న ఈ పాఠశాలల సాంప్రదాయం అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కావాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ఆ బిడ్డకి చప్పట్లు కొట్టండి. నేను ఓడుతున్నా మగపిల్లల్ని అడుగు. అంతేకాదు, మంచిగా చదువుకొని మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం బిడ్డ, కానీ మాకు బ్రతుకుకు చదువు అవ్వలే అన్నా. మేము చదివేది పదే, మాకు చదువు అవ్వలే. కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యం. మాది కుటుంబ నేపథ్యం వ్యాపారపరమైన నేపథ్యంతో దేవుని దయ వల్ల సమాజంలో ఒడుగులను ఎంతమంది ప్రత్యర్థులుంటే అంత ఎదిగిపోతామనే దానికి నిదర్శనం మా జీవితం. కేవలం వ్యాపారపరమైన దృక్పథంతో ఈరోజు ఆర్థిక పరంగా ఏదో 1000 కోట్లున్నాయి కావు. ఇంతో అంతో స్థిరంగా ఉన్నాం, ఇంతో అంతో స్థిరపడినాం. కానీ కొన్ని వేల ఇళ్లల్లో ఈరోజు తలకొండపల్లి మండలంలో 2000 ఇళ్ల నిర్మాణాన్ని చేసినాం. కొన్ని వందల ఇళ్లలో, కొన్ని వందల కుటుంబాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వాళ్ళ గుండెల్లో ఉన్నాం. అది చాలు ఈ జీవితానికి అనిపించింది. మీ అందరినీ నేను ఏం కోరుతున్నంటే మంచిగా చదువుకోండి. ఇంకా ఇప్పుడే మన తమ్ముడు చెప్పిండు, దాసన్న చెప్పిండు, నేను 500 మందిని పంపించినా అని. నేను మాట ఇస్తున్నా. మార్చాల గ్రామంలో చదువుతున్న విద్యార్థుల్లో హెడ్ మాస్టర్ గారిని చెప్తున్నా, ఏ పేదింటి బిడ్డ పై చదువులు ఆగిపోవద్దు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉంది. మంచి చదువు కనపరిచిన విద్యార్థుల్ని నా వద్దకు పంపండి, కార్పొరేట్ లో నేను చదివిస్తానని చెప్పి ఈ సంవత్సరం నా దగ్గర 558 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు 476 మంది పిల్లలు చదువుతున్నారు. అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళు. మీరు బాధపడద్దు, మంచిగా చదువుకోండి. మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు అన్న స్టేజ్ మీద ఉన్న వాళ్లకు, ఇక్కడున్న పాత్రికేయులకు తెలియాలి, అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక కుటుంబ ట్రస్ట్ గా పెట్టినాం. కానీ ఈరోజు సుమారుగా 460 మంది పిల్లలు ఉపాధి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో విదేశాల్లో ఉన్నారు. నేను చదివిస్తున్న 558 మందిలో 300 మంది పిల్లల ఫీజులు గతంలో చదువుకొని వృత్తిలో స్థిరపడ్డ వాళ్ళు. నీ కన్న తల్లిదండ్రుల ఆశలను, కోరికలను, నీ కన్న తల్లిదండ్రుల కష్టాలను కూడా విడవడించే విధంగా ప్రయత్నం చేయాలనా వద్దా? నేను చాలా స్కూళ్ళు తిరిగిన బిడ్డ. నియోజకవర్గంలో ఇప్పటికీ 160-170 స్కూళ్ళు తిరిగినాం. మా ఎంపీపీ గారు కానీ నేను, దాసన్న ఇక్కడ సుప్రియా కల్చరల్ అకాడమీ పెట్టి మార్చాల గ్రామంకి వెళ్ళి కూడా ఈ సమ్మర్ క్యాంపు బిడ్డ, ఈ సమ్మర్ క్యాంపు సుమారుగా 1500 మంది 2 నెలల సమయం
2 నెలల కళ్యాణ మండపంలో జరుగుతుంది బిడ్డ. సుమారుగా 1200-1500 మందితో జరుగుతుంది. దాసన్న ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మానసిక వికాసం, విద్య పైన ఏ రకంగా చదువుకోవాలి, సమాజాన్ని ఏ రకంగా అధిగమించాలి, కళా నైపుణ్యాలను, మీకు కళా బృందాలను, పాటలను అన్నిటిని కూడా మిమ్మల్ని వికేంద్రీకరించాలనే ఆలోచనతోటి 45 రోజులు పెడుతుండు. ఈసారి వాళ్ళ బిడ్డ పోతారా? మీ అమ్మా నాన్నను ఒప్పించండి. ఉపాధ్యాయులు కూడా అలాంటి కార్యక్రమాలను తల్లిదండ్రులను ఒప్పించండి. ఎప్పుడన్నా నేను చాలా స్కూళ్ళు తిరిగినా అని చెప్పినా కదా, 150-160 పాఠశాలలు తిరిగినా. మా తలకొండపల్లిలో అయితే మీరు స్కూల్లో వచ్చి ఎప్పుడైనా సరే మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు, అమ్మకు కడుపు నొప్పి వచ్చినప్పుడు, నాన్నకు పంట పొలంలో పంట నష్టం వచ్చినప్పుడు, కష్టంగా ఉన్న సమయంలో అమ్మ కన్నీళ్లతో ఉండి, జ్వరం వచ్చినప్పుడు 4 రోజులు కష్టపడుతున్న కడుపు నొప్పితో ఉన్నప్పుడు, అమ్మా నేనున్నానమ్మా, నేను 10వ తరగతి చదువుతున్నానమ్మా, 15 సంవత్సరాల వయసు వచ్చిందమ్మా, నేను కాపాడుతానమ్మా, ఇంకా 5 సంవత్సరాలమ్మా, మనకు కష్టం ఇంకెన్ని రోజులమ్మా, ఈ కష్టాలు ఉండవమ్మా, నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, ఏదో ఒక ఉపాధి కొనుక్కుంటాను, నేను నిన్ను నిలువరించుకుంటానని చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ చెప్పిరా బిడ్డ ఎవరన్నా? మీ అమ్మకు కష్టం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, మీ నాన్న అమ్మ కొట్లాడినప్పుడు ఆ తల్లికి మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఈ మార్చాల గ్రామంలో ఉన్నారా అని నేను. కల్వకుర్తి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో ప్రారంభించబడింది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. లైఫ్ లో దేనికి గ్యారంటీ ఉన్నా లేకున్నా మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ తో నిర్మించిన ఇంటికి మాత్రం ఫుల్ గ్యారంటీ. దృఢమైంది, నమ్మకమైంది, 10 మంది మెచ్చింది, విశ్వాసానికి వంతెన వంటిది మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్. కల్వకుర్తి శాంతినికేతన్ స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిష్కరణపై శాంతినికేతన్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ తీయడం జరిగింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా చిన్నారెడ్డిని నియమించారు. వనపర్తి జిల్లాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా చిన్నారెడ్డిని నియమించింది. కేబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారని సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.